శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలోని పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల తిరుకళ్యాణోత్సవం ఆద్యంతం కనుల పండుగ జరిగింది. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు దేశం నలుమూల నుంచి భక్తులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. భద్రాచలం దేవస్థానాన్ని దక్షిణ అయోధ్యగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా తొలి దశలో 351 కోట్లతో చేపట్టనున్న ఆలయ పునరాభివృద్ధి పనులు, నూతన గోదావరి పుష్కర్ ఘాట్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వ హయాంలో భద్రాచలం గణనీయమైన అభివృద్ధికి నోచుకుంటోందని, భక్తులకు అన్ని రకాల వస్తువులు కల్పించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. कोटि सूर्य प्रकाश दिव्य सिंहासनस्योपरि प्रतिष्ठितस्य अखिल जगन्मातृ श्रीभू नीलाभिः परिसेव्यमानस्य प्राच्यादेशान पर्यन्तं वासुदेवादिमूर्तिभिः तेषां शक्तिभिः परिसेव्यमानस्य तद्बहिः आदिवराजाद्यक्त विद्येश्वरैः परिसेव्यमानस्य सुदर्शनादि दिव्यायुधधारिभिः परिसेव्यमानस्य तद्बहिः अनन्तगरुड विश्वक्सेनादि नित्यैः परिसेव्यमानस्य अध्यक्षैः चण्डादिद्वारपालैः परिसेव्यमानस्य तद्बहिः इन्द्राद्यष्टलोकपालैः परिसेव्यमानस्य कुमुदाद्यष्टपार्षदेश्वरैः परिसेव्यमानस्य तद्बहिः परितः पञ्चकालपरायणैः भगवच्छेषकर्मनिष्ठैः सालोक्यादिपदस्थितैः नित्यतृप्तैः परिसेव्यमानस्य अखिल जगत् सृष्टि स्थिति संहार कारण कर्तृभू అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు.